వాడికి అనేకమైన పేర్లు ఉన్నాయి. వాడి వల్ల అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన వేదనలు వస్తాయి. శరీర రీతిగా వాడు బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. మరి శరీర విషయంలో మనల్ని బలహీనపరుస్తాడు. మరి మానసికంగా అన్ని విషయాల్లో మనల్ని క్రష్ చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. మనుషుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, లేకపోతే నీ ద్వారా నీకే అనేకమైన ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. కానీ యేసయ్య అపవాదిని జయించాడు, యేసయ్య లోకాన్ని జయించాడు. యేసయ్య ద్వారా మనము తప్పక అపవాదిని జయిస్తాము, లోకాన్ని జయిస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. యేసయ్యనే మనకి మాదిరి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించాలి. మరి ప్రతి ఇల్లు దేవుని ఇల్లుగా మార్చబడాలి. ప్రతి ఇంటిలో దేవుడు నివాసం ఉండాలి. దేవాది దేవుడు యేసయ్య ప్రతి ఇంటిలో ఆసీనుడై ఉండాలి. మనము చేసే ఆ యొక్క స్తుతుల మీద యేసయ్య ఆసీనుడవుతాడు.